కామ్రేడ్స్, మిత్రులారా, మనం నంబర్ల కేశవరావు ఇంటికి ఇంకా చేరుకోలేదు, కానీ ఇక్కడ దుఃఖం పంచుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా నిరసన పక్షాన విప్లవాభివందనాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ దేశ వనరులను ఈ దేశ ప్రజలకు దక్కాలని చెప్పి, ఈ దేశంలో అంటరానితనం నిర్మూలన జరగాలని చెప్పి, కుల మతాలు నశించి ఒక ఆత్మగౌరవంతో ప్రజలు మెలగాలని చెప్పి, సమాజం రావాలని చెప్పి నారాయణపూర్ జిల్లాలో 28 మంది అమరులు కావడం జరిగింది. ఏదైతే ఈ బూటక ఎన్కౌంటర్ జరిగిందో వాళ్ళ తల్లిదండ్రులు గత వారం రోజులుగా పడిగాపులు పడ్డా కానీ వాళ్ళ శవాలను కుళ్ళిపోయేలా చేసి ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు నడిచినంత మేర పరిమళాలు ఏవైతే ఉన్నాయో వెదజల్లిండ్రో ఆ పరిమళాలు మళ్ళీ ఒకసారి లేచి వాళ్ళు ఈ బాడీస్ మళ్ళీ కూడా ఆ పరిమళాలను వెదజల్లుతాయని చెప్పి భయంతో వాళ్ళు ఆ శవాలను అక్కడే ఖననం చేయడం జరిగింది భయపడి. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆ చనిపోయినప్పుడు ఆ వాళ్ళ నాయకుడిని కోల్పోయినప్పటికి కూడా ఇప్పటికి కూడా మేము చర్చలకు సిద్ధమే అని చెప్పి వాళ్ళ ప్రకటనలు చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, బుద్ధిజీవులు అందరూ కూడా చర్చలు ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి చర్చలకు జరిపేలా మనం ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదో సానుకూలంగా ఉందని మనం అనుకుంటున్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కాల్పుల విరమణకు అట్లాగే చర్చలకు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చేలా మనం అందరం కూడా ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే మిత్రులు అన్నట్టుగా ఈ ఒత్తిడి అంటే అంతకుముందు సార్ అన్నట్టుగా ఈ ఒత్తిడి మనం ఈ సభలకు అంటే హాళ్లకు పరిమితమై మనం మీటింగ్లు పెట్టుకుంటే వాళ్ళకి ఏమి చిన్నగొట్టినట్టుగా లేదు. కాబట్టి పోలీస్ స్టేషన్లు, జైళ్ళు పట్టనంత మందిని రోడ్ల మీదకి వస్తే తప్ప ఈ విషయంలో వాళ్ళు ఎక్కడ కదలరని చెప్పి నేను అనుకుంటున్నా. కాబట్టి వరంగల్ లాంటి ప్రాంతంలో ఒక పెద్ద బహిరంగ సభను మనం ప్లానింగ్ చేసి పెడితే బాగుంటుందని ఒకటి. అదొక్కటే కాకుండా దానికన్నా ముందు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, ర్యాలీలు ఎవరికి వీలైతే వాళ్ళ మండల్ లెవెల్ వరకు మనం ఈ విషయాన్ని అంటే ఒక శవానికి కూడా హక్కులు ఉంటాయనే విషయాన్ని మర్చిపోయి ఇంత దుర్మార్గంగా ఒక ఫాసిస్ట్ పాలన ఏదైతే ఉందో ఇది కొనసాగుతూ ఉంది. ఇది వాళ్ళ వరకు కాదు, రేపు మన వరకు కూడా వస్తుందనే విషయాన్ని మనం కింది వరకు తీసుకెళ్ళి ఈ విషయం మీద ప్రజలను చైతన్యవంతం చేసి మనం పోరాటాలు నిర్మిస్తే తప్ప కగారును ఆపలేము. కాబట్టి ఇప్పటికైనా కగారును ఆపాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలనే డిమాండ్తో మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము నిరసన పక్షాన కోరుకుంటున్నాం. ఇది మనం గ్రామ స్థాయి వరకు తీసుకెళ్ళడానికి మేము విరసంగా మా రచన, మా కార్యాచరణ మీతో కలిసి ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను.